ఈ మధ్య తరచుగా న్యూస్ పేపర్స్లో మీడియాలో రూపీ ఇంటర్నేషనలైజేషన్ అనే మాట వస్తుంది. అంటే రూపాయి ప్రపంచీకరణ అసలు అంటే ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, దీని మీద చర్చ చాలా జరుగుతుంది కూడా. కోవిడ్-19 టైంలో మనం గమనిస్తే సప్లై చైన్స్ కానీ ఎనర్జీ సప్లై చైన్స్ కానీ ఇట్లా చాలా డిస్రప్ట్ అయ్యాయి. సో ఇలా డిస్రప్ట్ అయినట్టు మనకు తెలుసు, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఏ దేశం కూడా ఒంటరిగా బిజినెస్ చేసుకోలేదు, ఎకానమీ క్లోజ్ చేసి కూర్చోబెట్టుకోలేదు. సో దానికి ఏం కావాలి, ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ మీద డిపెండ్ అవ్వాలి. ఎక్కువగా చాలా దేశాలు డిపెండ్ అయిన కరెన్సీ డాలర్. డాలర్ అనేది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ అయిన కరెన్సీ. దాన్ని గొప్పగా కూడా చూస్తారు. డాలర్కున్న వాల్యూ ఇంతవరకు కూడా ఏ కరెన్సీకి రాలి, అంతటి వాల్యూ అయితే. సో అటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు రెండో ఇంపార్టెంట్ థింగ్ రష్యా యుక్రెయిన్ యుద్ధం. రష్యా యుక్రెయిన్ యుద్ధం తరుణంలో రష్యాని స్విఫ్ట్ నుంచి వెలివేశారు, స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారనమాట. సో దీనికి రష్యా ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాల్సి వచ్చింది, తన బిజినెస్ కోసం, తన అమ్మకాల కోసం, కొనుగోలు కోసం. అయితే రష్యాతో ఇండియా బిజినెస్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇండియా రష్యన్ బ్యాంక్లో ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయటం, అలానే రష్యా ఇండియన్ బ్యాంక్లో ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయటం, అంటే స్విఫ్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం కష్టమైంది రష్యా ఇండియా కానీ, రష్యా ఇతర దేశాలతో ట్రేడ్ కానీ, ఇవన్నీ కూడా. అయితే దాన్ని మన రూపాయిని ఎందుకు ఇంటర్నేషనలైజ్ చేయకూడదు, రూపీని ఇంటర్నేషనల్ కరెన్సీగా ఎందుకు చేయకూడదు అనే దాని మీద చర్చ స్టార్ట్ అయిందన్నమాట. ముఖ్యంగా SBI ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానిలో ఈ గ్లోబలైజేషన్ పెరుగుతున్న కొద్దికి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఒడిదుడుకులు పెరుగుతున్న కొద్దికి రూపాయినే ఎందుకు మనం ఇంటర్నేషనల్ కరెన్సీగా మనం తయారు చేసుకోకూడదు, అది కేవలం భారతదేశం చేతిలో లేనప్పటికీ మనం దాన్ని ఆ విధంగా ముందుకు అడుగు ఎందుకు వేయకూడదు అని చెప్పి SBI రిపోర్ట్ చెప్తోంది. దాంతోపాటు RBI డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ గారు చెప్తూ రూపాయి ఇంటర్నేషనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, కాకపోతే దానిలో సమస్యలు సవాళ్ళు కూడా చాలా వస్తున్నాయని చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ కూడా చాలా ట్రోల్ అయింది, మీరు చూసే ఉంటారు. దాని ప్రకారం ఏంటంటే రూపాయి వీక్ అవుతుందా అని ఎవరు అడిగితే రూపాయి వీక్ అవ్వట్లేదు, చాలా కరెన్సీస్తో పోలిస్తే రూపాయి బలంగానే ఉంది, కానీ డాలర్ బలపడుతుంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే రూపాయి వీక్ అవుతుంది. సో నువ్వు ఒప్పుకోవట్లేదు కదా రూపాయి వీక్ అవుతుందని చెప్పి చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. కానీ ఇది నిజం, డాలర్తో కంపేర్ చేస్తే చాలా కరెన్సీస్ చాలా ఎక్కువ వీక్ అయ్యాయి, కానీ రూపాయి తక్కువే వీక్ అయింది, కానీ కంపారిజన్లో డాలర్ స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. సో మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలాసార్లు మాంద్యంగానే, ఉదాహరణకి 2008 టైంలో సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ వచ్చింది, 2013 టైంలో ఒక రకమైన రెసెషన్ వరల్డ్లో కనిపించింది మనకి చాలా చోట్ల, తర్వాత రాబోయే టైంలో మాంద్యం వస్తుంది అంటున్నాం. ఇట్లాంటి టైంలో మనం కేవలం డాలర్ పైన డిపెండ్ అవ్వాలా, అలానే రూపాయిని ఎందుకు మనం స్ట్రెంథన్ చేసుకోకూడదు? ఈ మధ్య బాగా గమనిస్తే రూపాయి అంతర్జాతీకరణ అంటే ఏంటి, అంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే ఏంటి, డాలర్ యొక్క గుత్తాధిపత్యాన్ని మనం తగ్గించలేమా, అంటే అట్లీస్ట్ ఇండియా వరకు, ఇలాంటి క్వశ్చన్స్ అని రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే భారతదేశంలో రకరకాల ఒడిదుడుకులు వచ్చినప్పుడు రూపాయి విలువ అనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. అసలు డాలర్ అంత స్ట్రెంత్ అవడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే, ఇంటర్నేషనల్ ట్రేడ్లో, అంతర్జాతీయ వాణిజ్యంలో 40% డాలర్తోనే జరుగుద్ది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫారెన్ ఎక్స్చేంజ్లో 88% డాలర్తోనే ఉంటుంది. ఆ తర్వాతే యూరో కానీ, రెన్మిన్బీ కానివ్వండి, యువాన్ కానీ, ఇవన్నీ కూడా తర్వాతే వస్తాయి అనమాట. మొత్తం మేజర్ డాలర్ డామినేషనే. ఇండియాలో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇండియా రోల్, మనకు రూపాయి రోల్ 1%. ఇంకా ట్రేడ్ అయితే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అయితే అసలు చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అనమాట. సో ఈ టైంలో రూపాయిని ఇంటర్నేషనల్గా ఒక వ్యాలిడ్ కరెన్సీ, ఇంటర్నేషనల్ కరెన్సీగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి ఇప్పుడు. అయితే ఇక్కడ రెండో అంశం, ఇలా చేస్తే లాభం ఏంటి మనకి? మెయిన్గా ఇండియా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనం చూసాం రీసెంట్గా, మన ఫారెక్స్ రిజర్వ్స్ $600 బిలియన్ దాటిన తర్వాత తగ్గుతూ వస్తున్నాయి. సో మనం ఏదైనా కొనుక్కొచ్చుకోవాలనుకోండి, మనం డాలర్లో పే చేయాలి. అదే రూపాయిని ఇంటర్నేషనల్ కరెన్సీ చేస్తే కొంతవరకు మనం ఆ ఒడిదుడుకులను తట్టుకోవచ్చు, ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్ నుంచి కూడా మనం భవిష్యత్తులో రాకుండా చూసుకోవచ్చు, అదొకటి. తర్వాత గ్లోబలైజేషన్ పెరిగే కొద్దికి మన కరెన్సీ వాల్యూ కూడా పెరగాలి, దాంతోపాటు మన కరెన్సీకి ఇంటర్నేషనల్గా ట్రస్ట్ వర్తినెస్ పెరగాలి. దాంతోపాటు ఇండియాలో బిజినెస్ చేయడానికి వచ్చే వాళ్ళకు కూడా రూపాయిని మనం నమ్మొచ్చు అనే ఒక నమ్మకం పెంచాలి. సో ఇవన్నీ చేయాలంటే రేపొద్దున అంతర్జాతీయంగా ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోవడానికి మన రూపాయి రెడీగా ఉంటే మన దగ్గర ఇంటర్నేషనల్ కరెన్సీగా మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా రూపాయి ఇంటర్నేషనల్ కరెన్సీగా వచ్చితే మనకు వచ్చే లాభాలు. రూపాయి కనుక అంతర్జాతీయ కరెన్సీ అంటే ఇంటర్నేషనలైజేషన్ అయితే ఖచ్చితంగా గ్లోబల్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఇంటర్నేషనల్ బాండ్ మార్కెట్లో కానీ, క్యాపిటల్ మార్కెట్లో కానీ ఎక్కువ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.
అంతకు మించి భారతదేశానికి సంబంధించి కనుక మన రూపాయి ఇంటర్నేషనలైజేషన్ అయితే మనం ఎక్స్చేంజ్ రేట్ విషయంలో అంటే ఒడిదుడుకులు వచ్చినా సరే రూపాయిని ఎక్కువ వాడుకుంటున్నాం అనుకోండి, మన పరిస్థితి స్టేబుల్గా ఉండే అవకాశం ఉందన్నమాట. సో రూపాయి అంతర్జాతీకరణ అయితే చాలా లాభాలే ఉన్నాయి, కానీ ప్రాసెస్ మాత్రం అంటే ఇది కేవలం ఇండియా చేతిలోనే ఉండదు, మొత్తం ఈ ప్రాసెస్ మాత్రం చాలా కష్టమే. ఇంటర్నేషనలైజేషన్ అవ్వాలి అన్న మాట ఈజీయే, కానీ మన రూపాయి ఫస్ట్ నుంచి దానికి స్థితిగతులు చూస్తే కనుక 1991 ముందు రూపాయి ప్రాసెస్ వేరుంది. ఇప్పుడు మార్కెట్ డ్రివెన్ అయినా సరే ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఇప్పటికీ కూడా రూపాయి ఆ స్థాయిలోకి ఎలా వెళ్ళగలదు అనేది చాలా కష్టసాధ్యమైన డిఫికల్ట్ రోడ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అమెరికా లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, $25 ట్రిలియన్ ఎకానమీ. టెక్నాలజీ పరంగా, ఎకనమిక్ స్ట్రెంగ్త్ పరంగా, మిలిటరీ పరంగా, ఆయుధ సంపత్తి పరంగా అమెరికాని కొట్టేవాళ్ళు లేరు, అంత స్ట్రాంగ్ ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే. సో అందుకని అమెరికన్ డాలర్ మీద అందరికీ నమ్మకం ఎక్కువ. చాలా దేశాలు అమెరికన్ డాలర్ నమ్ముతూ డాలర్ అనేది ఒక రిజర్వ్ కరెన్సీగా అందరూ భావిస్తుంటారు, అలానే జరుగుతుంది కూడా. అందుకే ప్రపంచంలో మనం డాలర్ డామినేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్లో కానీ ట్రేడ్లో కానీ గమనిస్తుంటాం. యాక్చువల్గా ఇంటర్నేషనల్ కరెన్సీ అనే మాట ఒక మిస్నోమర్ అనమాట. ఇంటర్నేషనల్ కరెన్సీ అనేది గోల్డ్కే వస్తుంది, మిగతావన్నీ కూడా డామినెన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి ఇది పూర్తి స్థాయిలో అర్థం కాక డాలర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కరెన్సీ అంటారు. అనొచ్చు, తప్పేం లేదు, కానీ డాలర్ అనేది ఇంటర్నేషనల్లీ డామినెంట్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు కరెక్ట్గా చెప్పాలి అంటే. ఇప్పుడు రూపాయి పరిస్థితి ఏంటి అంటే, ఇండియా మన కరెన్సీ ఇంటర్నేషనల్ చేద్దాం అనుకున్న అంతర్జాతీకరణ అయ్యే స్థాయి ఇప్పుడు రూపాయికి ఉందా? అసలు అమెరికాతో మనం పోల్చుకోగలమా? అమెరికా $25 ట్రిలియన్ ఎకానమీ, ఇండియా ఓన్లీ 3.7 ట్రిలియన్ ఎకానమీ. వచ్చి కొన్ని సంవత్సరాల్లో $5 ట్రిలియన్ అవబోతుంది. మిలిటరీ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఎకనమిక్ స్ట్రెంత్ పరంగా కానీ మనకి అమెరికా అంత స్ట్రెంత్ అయితే ఇంకా లేదు. దాంతోపాటు ఇంకా కూడా మనం ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. సో మనం అనుకున్నా సరే సడన్గా ఇంటర్నేషనలైజ్ చేయలేం. దాంతోపాటు లిమిటెడ్ రోల్లో మనం ఇప్పటికి రూపాయితో కొన్ని దేశాలతో స్వాప్ పెట్టుకున్నాం. ఉదాహరణకి మనం రష్యాతో రూపీ అగ్రిమెంట్ చేసుకున్నాం, అంటే వాళ్ళు రూబుల్లో చెల్లించవచ్చు, మన రూపాయల్లో చెల్లించుకోవచ్చు. అది కూడా లిమిటెడ్ అనమాట, కొన్ని ట్రేడ్స్కి, కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే. జపాన్తో, శ్రీలంకతో, ఇట్లా కొన్ని దేశాలతో మనం కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం, అది కూడా లిమిటెడ్ వేలోనే. ఇండియాలో కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఫుల్గా చేసుకోవచ్చు, అంటే చెల్లింపులు కన్వర్టబిలిటీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ మనకి పూర్తిగా లేదు ఇప్పటికి కూడా. మీరు గుర్తుండే ఉంటుంది, తారాపూర్ కమిటీ అని చెప్పి 2006-2007లో ఈ కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ గురించి తారాపూర్ 1, తారాపూర్ 2 ఆ కమిటీ వాళ్ళు కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఫుల్గా సపోర్ట్ చేశారు. కానీ ఇంతవరకు క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కంప్లీట్గా మనకి రాదు. ఒకవేళ కనుక రూపాయిని ఇంటర్నేషనలైజ్ చేయాలి అంటే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కూడా ఇవ్వాలి. ఒకవేళ కనుక క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ వస్తే ఇండియాకి ఎవరైనా సరే వాళ్ళ కరెన్సీలో వచ్చేసి రూపాయల్లో కన్వర్ట్ చేసేసుకుని ఇమీడియట్గా ఆస్తులు, ఇండియన్ అసెట్స్ కూడా కొనేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఇండియాలో క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఇమీడియట్గా ఇవ్వగలం అంటే కష్టం. అంటే పూర్తిగా మన గేట్లు ఓపెన్ చేసేయాలి, కరెంట్ అకౌంటే కాదు క్యాపిటల్ అకౌంట్ కూడా. అలా చేస్తే మనం మన ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియన్ ఇంట్రెస్ట్ని కొంచెం దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే సడన్గా ఇంటర్నేషనలైజేషన్ డాలర్ స్థాయిలో మనం తీసుకెళ్లే పరిస్థితి అయితే ఇమీడియట్గా అయితే లేదు ఇండియాలో. రూపాయి అంతర్జాతీకరణ అయితే, అంటే రూపాయి ఇంటర్నేషనలైజ్ అయితే భారతదేశం పరపతి ఖచ్చితంగా పెరుగుద్ది, మన ఇమేజ్ పెరుగుద్ది, రూపాయికి ఉన్న స్టాండర్డ్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. కానీ దాంతోపాటు చాలా రిస్క్లు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఆర్బీఐ మానిటరీ పాలసీ చేస్తుంది, అంటే ద్రవ్య పరపతి విధానం. అయితే దీనిలో ఇప్పుడు వరకు ఇండియన్ కండిషన్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని మానిటరీ పాలసీ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు రూపాయి కనుక ఇంటర్నేషనలైజ్ అయితే ఇంటర్నేషనల్ ప్రెషర్స్, ఇంటర్నేషనల్ డిమాండ్స్, సప్లైస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో మనల్ని బట్టి మన ద్రవ్య విధానం ఉండే అవకాశం తగ్గిపోయింది అనమాట. ఈవెన్ మానిటరీ పాలసీ కమిటీ కూడా మానిటరీ పాలసీ రేట్స్ చూసుకునేటప్పుడు, రేట్స్ డిసైడ్ చేసేటప్పుడు అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ థింగ్స్ కూడా. ఇది ఒక ఇష్యూ అయితే. రెండోది, రూపాయి కనుక ఇంటర్నేషనలైజ్ అయితే దానిలో రిస్క్లు కూడా చాలా ఉంటాయి. ఇండియా దానికి రెడీగా ఉందా? ఇండియన్ కండిషన్స్ దానికి రెడీగా ఉన్నాయా? అంటే సడన్గా ఓవర్ నైట్ అయితే రెడీగా లేవు. దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన రిస్క్ టేకింగ్ కెపాసిటీ పెరిగిద్దో, ఎప్పుడైతే మన ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుద్దో, ఎప్పుడైతే అంతర్జాతీయ ఒడిదుడుకులున్నా మనం తట్టుకోగలం. ఉదాహరణకు మీరు చూడండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు
డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ని అందరినీ ఎఫెక్ట్ చేసింది. కానీ అమెరికా లాంటి దేశాలు వాళ్ళ బిజినెసెస్ కానీ వాళ్ళ ఇన్వెస్టర్స్ కానీ ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చాయి, అసలు ఏమీ జరగనట్టు మళ్ళీ వాళ్ళు రొటీలో పడిపోయారు. కానీ ఇండియా లాంటి దేశాలు ఇంకా కోవిడ్ బారి నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ బిజినెసెస్ కానీ తట్టుకోలేకపోయాయి, చాలా బిజినెస్ మూతపడ్డాయి. ఇట్లా చిన్న చిన్న ఎఫెక్ట్స్కే అంటే కొన్ని ఎఫెక్ట్స్ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఇలాంటి దేశాలు ఉన్నప్పుడు ఇప్పుడే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ కరెన్సీ సడన్గా ఈ ఆలోచన ఉండటం మంచిదే, కానీ ఇది లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంటే మంచిది. రూపీ ఇంటర్నేషనలైజేషన్ లాంగ్ టర్మ్ గోల్ అయితే, అంటే ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రణాళికలా పెట్టుకుంటే ఇండియా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి? ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ చేయాలి. అంటే మన ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకోవటం, తర్వాత మన జీడిపి పెంచుకోవటం, తర్వాత మన బిజినెసెస్ స్ట్రెంథన్ చేసుకోవటం, ఇవన్నీ. దాంతోపాటు ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకుని ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. తద్వారా మనం ఫారెక్స్ రిజర్వ్స్ మీద డిపెండెన్సీ కూడా తగ్గుద్ది అనమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ మార్కెట్స్లోకి మన రూపాయి బలంగా దూసుకెళ్తూ ఉండాలి. అలానే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మన దేశానికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ స్లోగా స్టెప్ బై స్టెప్ ఫేజ్ బై ఫేజ్గా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఒక రోజు వచ్చుద్ది మనం రూపాయి ఇంటర్నేషనలైజ్ అవటం చూస్తాం ఖచ్చితంగా ఈ జనరేషన్లోనే.